శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సస్పెన్స్ కు తెరపడింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఎన్నికల్లో మున్సిపాలిటీని అధికారిక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు. కౌన్సిల్లో మొత్తం 38 మంది సభ్యులుండగా ఎమ్మెల్సీ, ఎంపీ ఓట్లు కలుపుకొని ఆ సంఖ్య 40గా ఉంది. మున్సిపల్ చైర్మన్ గెలుపు సాధించాలంటే 21 మంది అవసరం. టీడీపీ, బీజేపీ కూటమికి 8 మంది సభ్యులుండగా వైసీపీ నుంచి 13 మంది వచ్చి చేరారు. వారితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం బలం 23కు చేరింది. దీంతో చైర్మన్ పదవిని టీడీపీ చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీకి చెందిన మరో 3 సభ్యులు గైర్హాజరయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టణంలోనే ఉండి ఎన్నికను స్వయంగా పర్యవేక్షించారు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడాలని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం మరియు విధేయతను కలిగి ఉండాలని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికకు పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్లో 38 మంది సభ్యులు ఉండగా 4 ఏళ్ల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా 30 స్థానాలు గెలుపొంది చైర్మన్ స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ తరఫున చైర్పర్సన్గా ఇంద్రజాను ఎన్నుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఇంద్రజాతో సహా 13 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆమె 6 నెలల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి సోమవారం ఎన్నిక నిర్వహించేందుకు వారం రోజుల కిందట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూపురం మున్సిపాలిటీని దక్కించుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. మనకి ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి నా దృష్టితో ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద అవసరం నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు వాటి బలపరచడానికి తెలియదు. ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే సందేహం ఆ పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్ నాకు నేనే అందుకంటాను. ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటాను. కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తులు, ఆ కళామతల్లి ఆశిస్తులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం.